దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీ భూకంపాలు వణికించాయి. జూన్ 24వ తేదీన సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం వరుసగా 2 భారీ భూకంపాలు సంభవించాయి. మొదట రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూమి కంపించగా కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ 2 భూకంపాల కేంద్రాలు వెనెజులాలోని యరాకుయ్ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ రాజధాని కారకాస్పై తీవ్ర ప్రభావం చూపాయి. పలుచోట్ల భవనాలు కూలిపోయాయి. గోడలు కూలడంతో పాటు అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా కూడా పలు ప్రాంతాల్లో నిలిచిపోయింది. అధికారుల సమాచారం ప్రకారం పలువురు గాయపడగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. భూకంపం అనంతరం పలుమార్లు అనంతర ప్రకంపనలు నమోదవ్వడంతో ప్రజలను తాత్కాలికంగా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. తొలుత పోర్టోరికో, వర్జిన్ దీవుల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. పెద్ద ఎత్తున సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. నిపుణుల ప్రకారం ఈ భూకంపాలు కరేబియన్ మరియు దక్షిణ అమెరికా టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ కదలికల వల్ల సంభవించాయి. గత శతాబ్దంలో వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని వెనిజులా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.